భారతదేశం మనకు ఒక దేశం మాత్రమే కాదు, అది మన గౌరవం, గర్వం, ఇంకా మన జీవితం. కానీ మనం క్షేమంగా జీవించాలంటే ఈ జీవితం వెనక ఎంత త్యాగం ఉందో ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక సైనికుడు కూడా మనలాగానే సాధారణ మనిషే, కానీ అతని జీవితం మాత్రం అసాధారణం. పొద్దున్నే లెగంగానే అతనికి కాఫీలు, టీలు కాదు, చాలా కష్టమైన ట్రైనింగ్, ఇంకా డిసిప్లైన్. అక్కడ మిస్టేక్స్కి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఒక చిన్న తప్పు తన జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. మనకి ఫెస్టివల్స్ అంటే ఫ్యామిలీ సెలబ్రేషన్, ఇంకా హ్యాపీనెస్. కానీ ఒక సైనికుడికి పండగ అంటే బార్డర్, లోన్లీనెస్, ఇంకా డిప్రెషన్. దీపావళి రోజున కూడా అతను తన ఇంట్లో కాదు, దేశ సరిహద్దులో గన్ను పట్టుకొని ఉంటాడు. మనందరికీ రెయిన్ అంటే ఎంజాయ్మెంట్, కానీ తనకు మాత్రం రెయిన్ అంటే స్ట్రగుల్. మనందరికీ వింటర్ అంటే స్వెటర్, కానీ తనకు మాత్రం వింటర్ అంటే -20 degrees Celsiusలో చలి, సర్వైవల్. కొన్నిసార్లు అయితే మరీ దారుణంగా ఆహారం కూడా సరిగ్గా దొరకదు, నిద్ర కూడా పూర్తిగా ఉండదు. కానీ తను ఎప్పుడు దాని గురించి కంప్లైంట్ చేయడు, ఎందుకంటే తన ఒకే ఒక లక్ష్యం మన దేశాన్ని కాపాడడం. కాబట్టి మనందరికీ ఫ్రీడమ్ ఒక రైట్, కానీ తనకు మాత్రం ఫ్రీడమ్ ఒక డ్యూటీ. మనకు లైఫ్ ఒక చాయిస్, కానీ తనకి మాత్రం లైఫ్ అనేది ఒక సాక్రిఫైస్. ఒక ఫోన్ కాల్ కోసం, ఒక మెసేజ్ కోసం రోజులు కాదు నెలలు వేచి ఉంటాడు అతను. తన కుటుంబం, తన పిల్లలు అందరూ తనని చాలా మిస్ అవుతాడు. కానీ దేశం ముందు తన భావాల్ని కూడా త్యాగం చేస్తాడు. మరీ వరస్ట్ థింగ్ ఏంటంటే, ఒక సోల్జర్ తన ప్రాణాన్ని కోల్పోతే అది మనకొక న్యూస్, కానీ ఒక కుటుంబానికి అది ప్రపంచం ముగిసినట్టే. కానీ తన సాక్రిఫైస్ వల్లే మనకి ఈరోజు చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంది. అందుకే నెక్స్ట్ టైం మీరు జాగ్రత్తగా నిద్రపోతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎవరో ఒకరు మీకోసం నిద్ర లేకుండా బార్డర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, బార్డర్ దగ్గర మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. అండ్ జై హింద్.